ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలం మరొకసారి అనుదిన దోస వేదిక ద్వారా దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరటి శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం కూడా పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాట చదువుదాము. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. కోట సాక్షి శిక్ష నొందకపోడు, అబద్ధములాడువాడు తప్పించుకొనడు. అవును, దేవుని వాక్యం ఎంతో సత్యమైనది. అబద్ధములు ఒకవేళ మానవుని నోట్లో నుండి వస్తే ఆ మనిషికి మరి తన జీవితంలో శిక్ష నొందకపోడు, తప్పించుకోలేడు. ఖచ్చితంగా అబద్ధం ద్వారా వచ్చేది శిక్షే. దాని ద్వారా ఏమాత్రం కూడా మానవ జీవితంలో సంతోషం కలగదు, నెమ్మది కలగదని బైబిల్ తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న మనందరితో ప్రభు మాట్లాడే విషయం ఏంటంటే, చాలాసార్లు మన జీవితాల్లో చాలా సులువుగా, తేలిగ్గా, పెద్దగా పట్టించుకోకుండా ఈ యొక్క అబద్ధం అనేది మన నోటి నుంచి వస్తూ ఉంటుంది. కానీ ఈ అబద్ధం ద్వారా మనకెంత ప్రమాదమో, మనకెంత నష్టమో బైబిల్ అనేక విషయాలు తెలియచేస్తూ ఉంది. అన్నిటికంటే ఎక్కువగా మనం ఒకవేళ అబద్ధములు ఆడేవారం అయితే, నిజంగా ఒకవేళ మనం నిజం చెప్పినా కూడా అనేకులు అది అబద్ధమని అనుకుంటారు. అందుకోసమనే అబద్ధములు ఒకవేళ ఎవరైతే ఆడుతూ ఉంటారో వాళ్ళ జీవితాల్లో బైబిల్ చెప్తుంది, అబద్ధములు ఆడేవాడు వట్టి మోసగాడని. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే, యథార్థవర్తనులు దేవునికి ఇష్టమైన వారు, అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములు. ఇలా అబద్ధం అంటే ఎంత దేవునికి అసహ్యమో దేవుని వాక్యంలో ఎన్నో విషయాలు రాయబడి ఉన్నాయి. అననీయ సపీరాలు కూడా అబద్ధమే కదా. ఇద్దరూ కలిసి మాట్లాడినప్పుడు వారి జీవితంలో ఒకే రోజు ఇద్దరు కూడా మరణించవలసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి వారు చనిపోవడానికి కారణం ఏంటంటే, వారు దేవునితోనే అబద్ధం ఆడితిరి అని పేతురు చెప్పడం మనం చూస్తాం. కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు మీ జీవితాల్లో ఇక నుంచైనా ఎప్పటి నుంచైనా సత్యం మాట్లాడడానికి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి ఒకవేళ ప్రయత్నిస్తే, ఒకవేళ అలా ఇష్టపడితే నిజంగా దేవునికి ఇష్టలుగా మారిపోతామని బైబిల్ చెప్తోంది. మనం సత్య సంబంధులుగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. అబద్ధమును అసహించుకునేవారుగా మనం ఉండాలి. కాబట్టి దేవుని రాజ్యంలో కూడా అబద్ధికులు ప్రవేశింపనేరని బైబిల్ చెప్తూ ఉంది. కాబట్టి మనం, మన కుటుంబాలు, మన పిల్లలు సత్యవర్తనులుగా, సత్య సంబంధులుగా బ్రతికితే దాని ద్వారా ఎంతో దీవెన, మేలు కలుగుతుందని ఈ ఉదయకాలం దేవుని వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. అట్టి కృప వింటున్న ప్రతి వారికి ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్.